కోయిమ్బత్తూర్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లో థర్డ్ స్టెప్ కోసం ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని ప్రత్యేకత ఏంటో కూడా మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. జగన్నాథ్ స్వామి టెంపుల్లో మొత్తం 22 స్టెప్స్ ఉంటాయి. అయితే ప్రతి ఒక్క మెట్టుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ 3వ మెట్టు వెనక చాలా పెద్ద రహస్యం ఉంది. జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రజలందరూ పాపాలు చేసి పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకొని పాప విముక్తులు అయ్యేవారు. ఇది చూసిన యమధర్మరాజు కోపం వచ్చి జగన్నాథ్ స్వామితో ఇలా అంటాడు, ప్రజలందరూ పాపాలు చేసి నీ దర్శనం చేసుకుని పాప విముక్తులు అవుతున్నారు. దీనివల్ల నరకానికి రావాల్సిన వాళ్ళు అందరూ స్వర్గానికి వెళ్తున్నారు. దీనివల్ల నరకానికి ఒక్కరు కూడా రావడం లేదు. దీనికి మీరే ఒక సమాధానం చెప్పాలి మహాప్రభు అని చెప్పేసి జగన్నాథ్ స్వామిని అడుగుతారు. జగన్నాథ్ స్వామి ఆలోచించి యమధర్మరాజుకి ఒకటి చెప్తాడు, మీరు మందిరం బయట ఉన్న ముఖద్వారం దగ్గర 3వ మెట్టులో ఉండండి. ఆ 3వ మెట్టును యమాశలుగా పిలువబడుతుంది. ఎవరైతే నా దర్శనం చేసుకుని పాప విముక్తులు అయ్యి వెనక్కి తిరిగి వెళ్తుండగా ఈ 3వ మెట్టు మీద ఎవరైతే కాలు పెడతారో మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలు అన్ని వెనక్కి వస్తాయి అని జగన్నాథ్ స్వామి